ఓకే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలుపుతూ మనం ఈ కార్యక్రమంలో మనం మొదలు పెడదాం, పాల్పుచ్చుకుందాం. ఇవాళ కృప అనేటువంటి అంశం మీద దైవవాక్యం ఏం చెప్తుంది అనే విషయాన్ని చూద్దాం. క్రైస్తవ పదజాలంలో కృప అనేది ఎంత ఎక్కువ సార్లు వాడబడే పదమో మనకు తెలుసు. చాలా సార్లు అంతా దేవుని కృప, ఆ దేవుని కృప అయితే ఇలా జరుగుతుంది, ఆయన కృప చేతనే బతుకుతున్నాం, ఇలాగ మాట్లాడతాం. చాలా సార్లు ఈ కృప అనేటువంటి పదం ఒక ఊత పదం లాగా చాలా మంది వాడతారు. వాళ్ళకి దాని యొక్క అర్థం, లోతైనటువంటి దాని వైశాల్యత, దాని యొక్క స్కోప్, దాని యొక్క ఔన్నత్యం, దాని యొక్క లోతైన భావం ఏమీ తెలియకపోయినా కూడా చాలా సార్లు చాలా లూజ్ గా కృప, దేవుని కృప, దేవుని కృప అయితే ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. అసలు కృప గురించి అంచనా వేయడానికి, లేకపోతే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, దాన్ని వివరించడానికి కానీ ఎవ్వరికీ సాధ్యం కాదు. అంత ఉన్నతమైన, మహోన్నతమైనటువంటి అంశం అది. కాబట్టి దేవుని వాక్యంలో మనకు తెలిసినటువంటి దాంట్లో నుంచే కొంచెం మాత్రమే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పూర్తిగా మనకు అర్థం కాదు. నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుని కృప అంటే ఏంటో మనకి అప్పుడు పూర్తిగా అర్థం అవుతుంది. కానీ మనం ఈ యొక్క పరిమితి చెందిన జ్ఞానంతో దేవుని కృపను మనం అర్థం చేసుకోలేం. రక్షణ కార్యం ప్రారంభం నుంచి సంపూర్తి అయిపోయేదాకా, అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించి పరలోకాన్ని చేరేదాకా, పరిచర్యలో ప్రారంభం నుంచి చివరి దాకా మనం ఏ పరిచర్య చేసినా కూడా దేవుని పరిచర్య, ఆ తర్వాత పరిశుద్ధ పరచబడేటువంటి ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తి అయిపోయేదాకా, మారుమనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు పరిశుద్ధ పరచబడడం అనే ప్రక్రియని ప్రారంభిస్తాడు. ఆ ప్రారంభించేటువంటి, ఆ పరిశుద్ధ పరచబడేటువంటి ఆ ప్రక్రియ కూడా కృపతో ప్రారంభించి ఆ చివరికి మనం చేరతాం. సో ఈ మూడు విషయాలు, అంటే రక్షణ ప్రారంభం నుంచి చివరి దాకా, పరిచర్య ప్రారంభం నుంచి చివరి దాకా, పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియ ప్రారంభం నుంచి అంతం దాకా కృప ద్వారానే జరుగుతాయి అన్నప్పుడు, కృప యొక్క ఆ స్కోప్, దాని యొక్క పరిధి ఎంత మహోన్నతమైనదో మనకి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా కృప మీద ఆధారపడి ఉంటాయి. దైవ గ్రంథంలో కృప అనే మాట మొట్టమొదటిసారిగా ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంతో ప్రారంభమవుతుంది. నోవా గురించి ప్రభు రాసి పెట్టినటువంటి మాట ఏంటంటే, నోవా దేవుని కృపను పొందినవాడు అని అక్కడ ప్రారంభం అవుతుంది. అప్పుడే మొట్టమొదటిసారిగా కృప అనే మాట మనం చూస్తాం. అంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. అలా మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తంలో ఆయనే మంచివాడు అని కాదు. ఒకవేళ ప్రపంచం మొత్తంలో అప్పుడున్నటువంటి జనాభాలో దేవుని గురించినటువంటి సరైన అవగాహన ఉన్నవాడు అయ్యుండొచ్చు, దేవునికి లోబడిన వాడు అయ్యుండొచ్చు. అయితే దేవుని కృప పొందడానికి ఆ వ్యక్తి యొక్క అర్హత ఏమీ పనికిరాదు. ఆ మొదటి మాట దగ్గర నుంచి చివరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో చివరి వచనంలో కూడా కృప ఉంది. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక అని. ఈ రెండు వచనాల మధ్యలో, ఈ రెండు వచనాలతో కలిపి 171 సార్లు కృప అనే మాటను దైవ గ్రంథంలో వాడారు. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడు.
కాబట్టి కృప అనేది చాలా కొట్టవచ్చినట్లు కనబడేటువంటి ఒక మాటగా మనం దైవ గ్రంథంలో చూస్తాం. అయితే ఈ కృప అనేది సౌవార్థీకరణతో కూడా ముడిపెట్టబడి ఉంది కాబట్టి చాలా సార్లు మనం ఈ మాటను వాడతాం. ఎంత ప్రాముఖ్యమైనటువంటిది సౌవార్థీకరణ అంటే సువార్తతో కూడా ముడిపెట్టబడేటువంటి మాట ఇది. కృప లేకుండా సువార్త లేదు. కాబట్టి ఆ కృప అనేది దాని యొక్క లోతైనటువంటి భావం, దాని ప్రభావం విశ్వాసం మీద చాలా ఎక్కువగా ఉంటుంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాస్కల్ అనేటువంటి ఒక భక్తుడు కృప గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, మానవుణ్ణి పరిశుద్ధునిగా చేయడానికి కృప అత్యవసరము. దీనిని అనుమానించిన వారికి మనిషికి పరిశుద్ధునికి తేడా గాని అర్థం గాని తెలియదు అన్నాడు. మానవుడు పరిశుద్ధునిగా చేయడానికి కృప అత్యవసరం. దీని గాని అనుమానించిన వాడికి, డౌట్ పడిన వాడికి అసలు మనిషి అన్నా పరిశుద్ధత అన్నా అతనికి అసలు తెలియదు అన్నాడు. తేడా తెలియదు, దాని యొక్క అది అర్థం కానట్లే అన్నాడు. అంటే మనిషి ఎలాంటి వాడు, పరిశుద్ధుడు ఎలాంటి వాడు. మనిషి పాపంలో పుడతాడు, పాపంలో పెరుగుతాడు, పాపంలోనే చచ్చిపోతాడు. ఇలాంటి ఒక మనిషి పరిశుద్ధుడు అంటే దేవుని లాగా అయిపోవడానికి కృప అవసరం. ఒక మనిషి ఎంత నిమ్న స్థాయిలో, ఎంత దిగువన ఉంటాడు, దేవుడు ఎంత మహోన్నతమైన స్థలంలో ఉంటాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం. ఓకే, దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఈ కృప అనే సిద్ధాంతాన్ని కానీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే తక్కిన సిద్ధాంతాలు అర్థం చేసుకోవడం అసాధ్యం. ఏ సిద్ధాంతాన్ని కూడా మనం అర్థం చేసుకోలేం ఈ కృప అనే సిద్ధాంతాన్ని కానీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే. ఈ కృప అనే సత్యాన్ని కానీ తప్పుగా వివరిస్తే తక్కిన సత్యాలన్నీ కూడా వక్రీభవించబడతాయి. కృప గాని సరిగ్గా వివరించకపోతే, సరిగ్గా అర్థం చెప్పకపోతే, ఇక్కడ కానీ ఏదైనా తప్పు జరిగితే తక్కిన సిద్ధాంతాలన్నీ కూడా వక్రీకరించబడతాయి. కాబట్టి కృపను గురించి తెలుసుకోవడం ఎంత అవసరమో మనకు అర్థం కావాలి. చాలాసార్లు దీని గురించిన సరైన అవగాహన లేక తప్పుడు బోధల్లోనికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కృప యొక్క గొప్పతనం గురించి చూద్దాం. మెజెస్టీ అని అంటారు. కృప యొక్క ఆ మహోన్నత్వం గురించి ముందు గమనిద్దాం. ఇంగ్లీష్ పదానికి ఈ కృపకు గ్రేస్ అన్నారు. GRACE, గ్రేస్. ఒక భక్తుడు ఈ విధంగా చమత్కరించాడు. ఈ GRACE అనే మాటల్లో వచ్చినట్లుగా గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్స్ ఎక్స్పెన్స్ అన్నాడు. అంటే గాడ్స్ లో G, రిచెస్ లో R, ఎట్ A, క్రైస్ట్ C, ఎక్స్పెన్స్ E. అంటే క్రీస్తు ప్రభువు వారిలో దేవుడు ఎక్స్పెన్స్ అంటే దేవుడు చూపించినటువంటి ఆ యొక్క ఔదార్యం వల్ల దేవుని యొక్క ఆ గొప్పతనం అంతా కూడా ఒక వ్యక్తికి అబ్బడమే కృప. యేసుక్రీస్తు వారి యొక్క ఔదార్యం వల్ల దేవుడు చూపించినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి దానం, గొప్పదనం, రిచెస్, దీన్నే గ్రేస్ అని ఒక ఆయన అన్నాడు. దీన్ని కొంచెం మనం మంచి పదజాలంలో పెడితే దాని నిర్వచనం ఇలా ఉంటుంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పరిమితులు లేని
అంతము లేని తరిగిపోని దైవానుగ్రహం. దైవిక హద్దులు మీరుట వలన దైవానుగ్రహం పొందుటకు ఏ విధమైన హక్కు లేని, నీతి క్రియలు చేయుటకు ఏ విధమైన సామర్థ్యం లేని వారి పట్ల కనుపరచడమే కృప అన్నారు. మళ్ళీ జాగ్రత్తగా నేను విభజించి చెప్తాను. పరిమితులు లేని, అంతము లేని, తరిగిపోని దైవానుగ్రహం. అది దానికి పరిమితి లేదు, లిమిట్స్ లేవు, దానికి అంతం కూడా లేదు, అది తరిగిపోదు. అలాంటి దైవానుగ్రహం దేవుని హద్దులు మీరి అసలు దైవానుగ్రహం పొందడానికి ఎటువంటి అర్హత లేకుండా, నీతి క్రియలు చేయడానికి కూడా అసలు సాధ్యపడనటువంటి ఒక వ్యక్తి పట్ల దేవుడు చూపించేటువంటి ఆ యొక్క ప్రేమనే, అనుగ్రహాన్నే కృప అని వివరించారు, నిర్వచించారు. ఇంత అద్భుతమైంది అంటే అతనికి అసలు అంతం లేదు, దానికి పరిమితి లేదు, దానికి అది తరిగిపోదు. దీన్ని తీసుకెళ్ళి అసలు నీతిగా బ్రతకడానికి కూడా సామర్థ్యం లేనటువంటి, దేవుని ఆజ్ఞలు అన్ని విధాలుగా వాటిని అధిగమించినటువంటి, అసలు దేవునికి చేరడానికి కూడా హక్కు లేనటువంటి ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి యొక్క ఒళ్ళో దేవుడు పోశాడు దాన్ని. దీన్నే కృప అంటాం. ఈ కృప, దేవుని యొక్క ఈ కృప అనేది యేసుక్రీస్తు ప్రభువు వారిలో ప్రత్యక్షం చేశాడు దేవుడు. దాన్ని బహిరంగపరిచాడు. ఇంత అమోఘమైనటువంటి దేవుని కృపను యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఈ లోకానికి ప్రత్యక్షపరిచాడు. కృప యొక్క ఈ మహోన్నత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమను గురించి మనం అర్థం చేసుకోగలం. దేవుని యొక్క ప్రేమ అర్థమైతే మనకి దేవుణ్ణి ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమించకుండా దేవునికి లోబడలేము. దేవుణ్ణి ఎంత అర్థం చేసుకుంటామో అంత ప్రేమిస్తాం, అంతే ప్రేమిస్తాం. అందుకనే అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కృప అనే మాటకు గ్రీకు భాషలో క్యారిస్ అని అంటారు. CHARIS ఇంగ్లీష్ లో క్యారిస్. కొంతమంది అమ్మాయిల పేర్లు కూడా పెట్టుకుంటారు క్యారిస్ అని. క్యారిస్ అని అంటే కృప అని అర్థం. దాని యొక్క మూలార్థానికి వెళ్తే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చూపేటువంటి అనుగ్రహం, ప్రతిఫలం ఆశించకుండా చూపించేటువంటి అనుగ్రహం, దాన్ని క్యారిస్ అని అంటారు. అదే విషయం దైవ గ్రంథంలో మనకి రోమ 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు చూస్తే మనకు అక్కడ కనిపిస్తుంది. రోమ 5వ అధ్యాయం 8వ వచనం నుంచి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయముగా రక్షింపబడుదుము. ఇక్కడ 5వ వచనంలో ఉంది, 7వ వచనంలో క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయారు. దానికంటే పైన 2వ వచనంలో ఒక మాట ఉంది, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము కలవారమై. కృప యందు ప్రవేశం కలవారమై, విశ్వాసము వలన ఈ కృపయందు. ఏ కృపయందు? దేవుడు మన ఒళ్ళో పోసేటువంటి ఈ కృపలో మనకి ప్రవేశం లభించింది. ఎలాగానంటే విశ్వాసము వలన ఈ కృపయందు మనకు ప్రవేశం వచ్చింది. ఈ ప్రవేశం మనల్ని సిగ్గుపరచదు అని 5వ వచనంలో. తర్వాత శత్రువులంగా మనం ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమించాడు ఈ కృప వల్లనే. బలహీనులంగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమించాడు. దూరంగా ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రేమించాడు ఈ కృప వల్లే అని ఆ కృప యొక్క మహోత్కృష్టాన్ని రోమపత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు వివరిస్తున్నాయి.
మానవులు ఒకరి పట్ల ఒకరు చూపించే ఆప్యాయత కన్నా ఇది కోట్ల రెట్లు మనం కృప చూపించలేం. దేవుడు చూపించే కృపకు మనం ఒకరి పట్ల ఒకరు చూపించేటువంటి ప్రేమ అనురాగాలకి చాలా తేడా ఉంది. కాబట్టి అసలు దేవుని కృపను మనం ఏ మాత్రం కూడా అందుకోలేము. మనం రిసీవ్ చేసుకోవాల్సిందే కానీ మనం అలాంటి కృపను చూపించలేం. దేవుడు చూపించిన ప్రేమనే మనం కృప అని అంటాం. చాలాసార్లు మనుషులు కూడా వాడుతూ ఉంటారు, అయ్యగారి కృప, అయ్యగారు. అస్సలు అనడానికి వీల్లేదు, దేవునికి మాత్రమే వాడాలి అది. ఎందుకంటే దాని అసలు అర్థం దేవునికి మాత్రమే సంబంధించిందిగా ఉంటుంది. దేవుని నుంచి మనకు లభించే ప్రతి మేలు ఉపకారాలు, దేవుని నుంచి లభించే ప్రతి మేలు ఉపకారాలకు మూలం దేవుని కృప. కొంచెం ఆగుదాం ఇక్కడ. దేవుని నుంచి మనకు వచ్చేటువంటి మేళ్ళు ఉపకారాలు మనం చేసినటువంటి కార్యాలను బట్టి, మంచి కార్యాలను బట్టి దేవుడిచ్చే బహుమానాలు కాదు. మనం దేవునికి ఇచ్చి మేలు పొందగలిగిన వాళ్ళం కాదు. మనం ఎవ్వడికి అంత సీన్ లేదు. దేవుడికి ఏదో మనం ఇచ్చేసి, దేవుని కోసం మనం ఏదన్నా చేసేసి, భలే చేశారు అబ్బాయి, ఇదిగో ఈ మేలు ఇస్తున్నాం తీసుకో అని దేవుడు చెప్పడు. అంటే నీకు వచ్చిన ఇల్లు కానీ, నీకున్న డిగ్రీ కానీ, నీకున్న ఉద్యోగం కానీ, నీకుండే లాభాలు కానీ, నీకుండేటువంటి ఉన్నత స్థితి కానీ, ఇవేవి కూడా దేవుడు నిన్ను మెచ్చి ఇచ్చింది కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనకు దొరికేటువంటి ప్రతి మేలు, జరిగేటువంటి ప్రతి ఉపకారం, అవి బిడ్డల పుట్టలు అవ్వచ్చు, బిడ్డలు సెటిల్ అవ్వచ్చు, అమెరికాకి వెళ్ళడం చూసు, అవి మన బిడ్డలు డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఇవేవి కూడా దేవుడు మనం చేసినటువంటి మంచి కార్యాలను బట్టి సంతోషించి ఇచ్చినవి కాదు. ఇవి కృపలు అని అంటారు. ఇవి కృపలు అని అంటారు. రోమాపత్రిక 11:6 ఉంటుంది. రోమాపత్రిక 11:6. అది కృప చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప కాకపోదు. కృప మనకు ఏదైనా ఒక మేలు జరిగితే, అది మనం చేసినటువంటి కార్యాల వల్ల మనకు జరిగితే అది కృప కాదు. దేవుడు మనం చేసేటువంటి కార్యాలను మెచ్చుకుని మనకి ఏదైనా ఒక మంచి మేలు చేయడు. సో దేవుని నుంచి మనకు వచ్చే ప్రతి మేలు ఉపకారం కూడా కృప. అంటే మనం దానికి అర్హులం కాదు. ఒకసారి ఒక పెద్ద ఆయనతో నేను మాట్లాడుతుంటే ఆయన ఇంట్లో కూర్చున్నాం. దేవుడు నాకు ఈ ఇల్లు ఇచ్చాడండి అన్నాడు. నేను చాలా పరిచర్య చేసేవాడిని, నా పరిచర్యకి దేవుడు ప్రతిఫలంగా ఇల్లు ఇచ్చాడు అన్నాడు. నా మనసు చివుక్కుమంది ఆ మాట విన్నప్పుడు. అయ్యో, పెద్ద ఆయన ఎంతో కాలంగా పరిచర్య చేసిన వాడు ఇలాంటి మాట అన్నాడేంటి? కృపకు అర్థం తెలియకపోతే అలా ఉంటుంది. మనకున్నటువంటి ఇళ్ళు, మనకున్నటువంటి బిడ్డలు, మనకు వచ్చేటువంటి లాభం, మనకు వచ్చేటువంటి ధనం అంతా కూడా దేవుని కృపే. మన మంచి క్రియలను బట్టి దేవుడిచ్చిన ప్రతిఫలం కాదు. ఒక చెడ్డ బోధ ఉంది, మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు 100 రూపాయలు ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, చాలా డబ్బులు వస్తాయి మీకు అనేటువంటి ఒక బోధ ప్రస్తుతం లోకంలో ఉంది. ఇది తప్పుడు బోధ. దేవుడు నిన్ను ఆశీర్వదించవచ్చు నీ వ్యాపారంలో, దేవుడు నిన్ను నీ జీవితంలో ఎంతో మేళ్లు చేయొచ్చు. అవి కృపలు మాత్రమే, నువ్వు చేసిన పనుల కోసం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. అనర్హులమైనటువంటి మనలని కృప ద్వారా రక్షించి, కృపా ప్రాకారంలోకి తెచ్చి, కృపకు సంబంధించిన గుణగణాలతో మనల్ని దేవుడు అలంకరిస్తాడు.
అందుకే కృప దేవుని యొక్క అనంతమైన నైజంలో ఊహాతీతమైన లక్షణం. దేవుని అనంతమైన నైజం, అనంతమైందంటే మన ఊహకు అందదు, లిమిట్లెస్ అన్నమాట. అనంతమైన నైజంలో ఊహాతీతమైన లక్షణం, ఊహకు మించినటువంటి లక్షణం. దాని గురించి ఆలోచిస్తే మనకు అర్థం కాదు. ఇదేంటి ఇంత గొప్పదా కృప అనిపిస్తుంది. దేవుని నుండి లభించే ప్రతి మేలు ఉపకారాల గురించి మనం చూసాం. కృప రక్షించబడిన పాపిని మహోన్నత స్థాయిలోనికి తీసుకుని వెళ్తుంది. కృప ద్వారా మనము మరణము యొక్క పరిధిని దాటి నిత్యత్వంలోనికి ప్రవేశించాము. కృప అనేది, దేవుని కృప అనేది ఎంత అద్భుతమైందంటే మనం ఊహించంత ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళింది. మరణం మనల్ని పాతాళంలోనికి, లేకపోతే మృతుల లోకానికి తీసుకుని వెళ్ళాలి. అయితే కృప ఏం చేసిందంటే మరణపు పరిధిని దాటి, మరణపు ఆ కంచెను దాటి నిత్యత్వంలో దేవునితో కూడా ఉండడానికి మనకి అర్హత ఇచ్చింది దేవుని కృప. అద్భుతం కదా. కృప ద్వారా మనము ఉచితంగా, సంపూర్ణంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఉచితంగా అంటే మనం ఒక్క కార్యం కూడా చేయకుండా, ఒక్క మంచి కార్యం కూడా చేయకుండా, సంపూర్ణంగా అంటే దేవుడు మంచి అనేది ఎంత సంపూర్ణంగా చేస్తాడో అంత సంపూర్ణంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. అది కృప వల్ల సాధ్యమైంది. దేవుడు ఎంత ఇస్తాడో చూడండి. దేవుడు ఇస్తే ఎలా ఉండదో. కృప ద్వారా రక్షించబడిన ప్రతి విశ్వాసి ఆత్మ వరాలను పొందుకోగలడు. మనకు తెలుసును, ఆత్మ వరాలు మన వల్ల వచ్చినాయి కాదు, ఇది దేవుని కృప. అందుకని వాటిని ఏమన్నారంటే కృపావరాలు అన్నారు. 1 పేతురు 4:10. 1 పేతురు 4:10. 1 పేతురు 4:10లో చూస్తే వాటిని కృపావరాలు అని సంబోధించారు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండండి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఉపచారము చేయండి. కృపావరాలను ఎందుకన్నారు? వాటిని పరిశుద్ధాత్మ వరాలని, కృపావరాలను ఎందుకన్నారు? మనం సంపాదించుకోలేం కాబట్టి, మన మంచి కార్యాలను బట్టి దేవుడు మనకి ఇవ్వలేదు కాబట్టి. అరే వీడు డేవిడ్ రాజ్ కుమార్ చాలా మంచోడు కాబట్టి వీడికి ఈ వరం ఇద్దాం అని దేవుడు అనుకోడు. దేవుడు కృపావరాల్ని తానే ఉచితంగా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాడు, అంతే. మన మంచితనాన్ని బట్టి ఇవ్వలేదు, మన అర్హతను బట్టి కూడా ఇవ్వలేదు. మన అర్హతను బట్టి ఇచ్చింది కృప కాదు. ఒకవేళ మన అర్హతను బట్టి ఇస్తే అది కృప కాదు. కృపకు ఎవ్వరం కూడా అర్హులం కాదు. అర్హత లేని వాళ్ళకి ఇచ్చిందే కృప. కాబట్టి కృపావరాలు అనేవి అర్హతను బట్టి ఇచ్చేవి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 12:11లో ఉంటుంది. వాటిని ఆత్మే పంచి ఇస్తాడు, ఎవరికి వాళ్ళకి పంచి ఇస్తాడు. మనం చేసినటువంటి మంచి కార్యాల బట్టి కాదు, ఆయన ఇవ్వాలనుకుంటాడు, ఇస్తాడంతే. విశ్వాస లక్షణాలను కృప వలన ఒక వ్యక్తి సంతరించుకోగలడు. ఒక విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు, నైతిక లక్షణాలు దేవుని యొక్క కృప వల్లనే మనకు వస్తాయి. మనం వాటిని అలా పొందుకోలేము. దేవుని కృప మనకి ఆ లక్షణాలని అనుభవించడానికి, పొందుకోవడానికి సహాయం చేస్తాడు. 2 కొరింథీ 8:7లో ఉంటుందన్నమాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు కూడా కృపే కారణం. మనం
ఎఫెసీ పత్రిక 6:24. ఎఫెసీ పత్రిక 6:24 చూస్తే అక్కడ కూడా ఆ మాట ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. దేవుని ప్రేమించే వారికి ఆయన కృప చూపిస్తాడు, కృప ఇస్తాడు. కృప అధికమవుతూ ఉంటుంది ఆయన ప్రేమించే వారికి కృప. తర్వాత చివరికి వద్దాం, అది కృప ఎలాగ అధికమవుతుందో చూద్దాం. కృప ద్వారానే విశ్వాసి పాపంలో పడిపోయినప్పటికీ తిరిగి సమకూర్చబడతాడు. రెస్టోరేషన్ అనేది కూడా దేవుని కృప వలన జరిగేటువంటి కార్యం. హెబ్రీ పత్రిక 10:29. హెబ్రీ పత్రిక 10:29. అక్కడ ఒక పాపి పడిపోయినప్పుడు ఎవరి సహాయంతో తిరిగి లేస్తాడో ఉంది 10:29లో. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. కృపకు మూలమగు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు దేనికి మూలం? కృపకు మూలం. కృపకు మూలమైన ఆత్మ ఏం చేస్తాడు? మనం పాపం చేసినప్పుడు వెళ్ళి ప్రభు రక్తంలో కడుక్కో. నువ్వు పాపం చేశావు, పాపాన్ని చూసావు, పాపాన్ని తలంచావు, పాపాన్ని కోరుకున్నావు, పాపాన్ని ఆశించావు, పాపపు ఆలోచనలు వచ్చినాయి అని రకరకాలుగా మనం చేసే పాపాలను బట్టి ఆత్మదేవుడు మనకి చెప్తాడు. కృపకు మూలమగు ఆత్మ. యేసు ప్రభు వారి రక్తం ఉంది, ఆయన రక్తంలో కడుక్కుని శుద్ధి చేసుకుని రా, మళ్ళీ నాతో సహవాసానికి రా అని అంటాడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. చాలాసార్లు మనం ఒప్పుకోం దాన్ని, చాలాసార్లు మనం తృణీకరిస్తాం, చాలాసార్లు దాన్ని లెక్క చేయం. ఆత్మదేవుణ్ణి తృణీకరిస్తే కృపకు మూలమగు ఆత్మను తృణీకరించిన వాడు ఏం చేశాడంట? ఏం చేసినట్లు అంట? కడగడానికి దేవుడిచ్చిన రక్తాన్ని కాళ్ళతో తొక్కినట్లు. అబ్బా, నేనే తప్పు చేశాను, నాకు బానే ఉందిగా అంటే నేను అన్నాను, ఊరికి అన్నానా? వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద ఫోన్లో మాట్లాడిన తర్వాత పాపం చేశావు అని దేవునాత్మ చెప్తుంటే నేనేం చేశాను? నేనేం చేయలేదు. సర్దుకుపోతా ఉంటాం చాలాసార్లు. నోట్లోంచి పాపం ప్రవహిస్తూ ఉంటది కొంతమందికి, కానీ దాన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుప్రభు రక్తాన్ని కాళ్ళతో తొక్కుతున్నారు. కృపకు మూలమగు ఆత్మను తృణీకరించిన వాడు, శిక్ష వస్తుంది కూడా అలాంటి వాళ్ళకి. తిరిగి సమకూర్చబడ్డానికి ప్రభు రక్తం ఉంది మనకి. దాన్ని లెక్క చేయకపోతే, దాన్ని ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం సమకూర్చబడలేం. 1 యోహాను పత్రిక 2:1 కూడా ఉంది మనకి. చిన్నపిల్లలారా, మీలో ఎవరైనా పాపం చేస్తే మనకి తండ్రి దగ్గర ఉత్తరవాది ఉన్నాడు. ఆయనే మన పాపాలకి శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే అందరి పాపాలకు కూడా ఆయన శాంతికరంగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. కృప రెస్టోర్ చేస్తుంది, తిరిగి సమకూరుస్తుంది. పడిపోయిన వ్యక్తిని తిరిగి సమకూరుస్తుంది. కానీ చాలా మంది మేమంటామంటే, నాలో పాపం ఎక్కడుంది? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆ చివరి వచనాల్లో ఉంటుంది. నీలో పాపము లేదని చెప్తే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు కదా పాపం చేశావని. దేవుని వాక్యం చెప్తుంది కదా పాపం చేశావని. కృపకు మూలమగు ఆత్మ. దేవుని కృప ప్రతి విశ్వాసకి పరిమితి లేకుండా ఇవ్వబడుతుంది. పరిమితి లేకుండా, ఎంత అబండెంట్ గా, సమృద్ధిగా, పరిమితి లేకుండా నువ్వెంత అడిగితే అంత దేవుని కృప ఇవ్వబడుతుంది. ఇంకొక మాట జాగ్రత్తగా వినండి. రోమాపత్రిక 5:20లో ఈ మాట ఉంది.
పాపులకు దేవుని పరిచారకులకు కృప సమానంగా ఇవ్వబడుతుంది. ఒక పాపి రక్షించబడడానికి దేవుడు ఎంత కృప ఇస్తాడో, దేవుని పరిచర్య చేసేటువంటి పరిశుద్ధులకి పరిచారం చేయడానికి కావాల్సిన కృప కూడా అంతే ఇస్తాడు. ఒక పాపికి దేవుడు ఎంత కృప ఇస్తాడో, పాపికి దేవుడు ఇచ్చే కృప, పరిచారకులకు దేవుడు ఇచ్చే కృప సమానంగా ఉంటుంది. అంటే ఎంత విస్తారంగా దేవుడు కృప ఇస్తాడో. రోమపత్రిక 3:24, రోమపత్రిక 3:24 టీచింగ్ క్లాస్ కాబట్టి మనం చాలా వాక్యాలు దేవుని వాక్యం నుంచి మనం చూస్తాం. 3:24 అందరికీ తెలుసును. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. 3:24లో మనం ఆ మాట చూస్తాం. ఎఫెసీ 2 నుంచి 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయం 2వ వచనం, ఎఫెసీ 2వ అధ్యాయం 2వ వచనం. అక్కడ కూడా మనం ఆ మాట చూస్తాం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులు వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. అలాంటి వారి పట్ల దేవుడు ఎంత కృప చూపించాడో. దేవుడు కరుణా సంపన్నుడైన 4వ వచనంలో మన ఎడల చూపించిన మహా ప్రేమ చేత, అదే మహాకృప చేత, అదే ప్రేమ మనల్ని క్రీస్తు కూడా బ్రతికింది. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కృప చేతనే. నువ్వేం చేయలేదు. నువ్వు రక్షించబడడానికి నువ్వేం చేయలేదు. ఏ మంచి పని చేయలేదు. రక్షించబడడానికి మనం అర్హులం కాదు. ఏ మంచి పని చేయలేదు. ఉచితంగా కృప చేతనే రక్షించబడ్డాం. ఈ సత్యం మనకు అర్థం కావాలి. అందుకనే రక్షణ గురించి ఎన్నిసార్లు ప్రభువుకి వందనాలు చెల్లించినా అది సరిపోదు. ఎన్నిసార్లు దేవుని ఆరాధించినా అది సరిపోదు. ధర్మశాస్త్రం, కృప, ఈ రెండింటిలో మధ్యలో తేడా ఒకసారి మనం గమనిస్తే మనకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పాత నిబంధనలో కూడా కృప ఉంది. మనం ఇందాక చూసాం, ఆదికాండం 6:8 అసలు కృప ప్రారంభం. ఈ కీర్తనలో ఎన్నిసార్లు వస్తుందో దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప అని. దావీదుకి అర్థమైంది దేవుని కృప అంటే ఏంటో. సో పాత నిబంధనలో దేవుని కృప ఏం తగ్గిపోలేదు. కొత్త నిబంధనలో దేవుని కృప ఏమి ఎక్కువైపోలేదు. అదే కృప గల దేవుడు. మోషేతో తాను మోషేకి దర్శనం ఇచ్చినప్పుడు మోషే అన్నాడు, అయ్యా నువ్వు ఎలా ఉంటావు నాకు చూడాలని ఉంది, నీ మహిమ చూపించు అన్నప్పుడు మొట్టమొదటి ఏం చూపించాడు? యెహోవా కృపగల దేవుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. 33వ అధ్యాయం నిర్గమకాండంలో మనం 34వ అధ్యాయంలో చూస్తాం. బండ సందులో ఆయన నిలబెట్టి ఆయన ముందు వెళ్తా ఉంటే మోషేకి అర్థమైంది దేవుని కృప అంటే ఏంటో. భయపడిపోయాడు. దాని యొక్క మహోన్నత్వాన్ని అర్థం చేసుకునేటప్పటికి. అయితే కొంత తేడా ఉంది. పాత నిబంధనలో మంచి క్రియలు చేసిన వాళ్ళు ధర్మశాస్త్రం ద్వారా ఆశీర్వదించబడ్డారు. యూదులకి ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో యూదుల గురించి మాట్లాడుతున్నాను. మంచి క్రియలు చేసిన వాళ్ళు ధర్మశాస్త్రము ద్వారా ఆశీర్వదించబడ్డారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కృప చేత చెడ్డవారు రక్షించబడ్డారు. అక్కడ మంచి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, ఇక్కడ చెడ్డవాళ్ళు రక్షించబడ్డారు. తేడా ఏంటి? క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి అసలు మంచోళ్ళు లేరు అనే సత్యం మనకు అర్థమైంది. నిర్గమకాండం 19:5 తీద్దాం. నిర్గమకాండం 19:5. 19:5లో కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా. ఇలాగా దేవుడు మీరు
నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన ఎడలా, కండిషన్, నా నిబంధన అనుసరించిన నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడచిన ఎడల. కొత్త నిబంధనకు వచ్చేవాడికి ఎలా ఉంటుందో చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచిన ప్రతివాడు మరణములో నుండి తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నడవడం లేదు అక్కడ. పాత నిబంధనలో మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, విశ్వాసం. ఇక్కడ కొత్త నిబంధనలో విశ్వాసం ద్వారా కృప చేత ఎంత అద్భుతమైనటువంటి కృప అది. ధర్మశాస్త్రం ఒక వ్యక్తితో ఏం చెప్తుందంటే, నాకు చెల్లించవలసిన సొమ్ము చివరి నాణ్యం వరకు చెల్లించాల్సిందే అంటుంది. క్రొత్త నిబంధనలో కృప ఏముంటుందంటే, నీకు చెల్లించడానికి చిల్లికి అప్పు కూడా లేదు, నేనే స్వచ్ఛందంగా నీ అప్పంతా క్షమించేస్తున్నాను అంటుంది. నీకు అప్పు చెల్లించడానికి నీ దగ్గర చిల్లికి అప్పు కూడా లేదు, నేనే నీ అప్పంతా క్షమించేస్తున్నాను అంటుంది కృప. ధర్మశాస్త్రం శపిస్తుంది, కృప దీవిస్తుంది. ఒక ఇంట్లో ఒకళ్ళు అద్దెకుంటున్నారు అనుకోండి. ఆ అద్దెకుంటున్న వాడు అద్దె చెల్లించకపోతే ఆ ఇంటి యజమానుడు ఆ వ్యక్తిని ఇంటి నుండి బయటికి నెట్టివేసి ఖాళీ చేయిస్తాడు. సామాన్యం. ధర్మశాస్త్రం మనల్ని అలా బయటికి నెట్టేస్తుంది. నువ్వు ఈ పనులు చేయలేదు కాబట్టి నీకు ఇక్కడ స్థానం లేదు. ఒక టెనెంట్ ని అద్దె ఇవ్వకపోతే ఎలాగైతే మెడబట్టి బయటికి గెంటేసి సామాన్లు బయటేసేసి ఇల్లు ఖాళీ చేస్తామో ధర్మశాస్త్రం అలా చేస్తుంది. కృప ఏముంటుందంటే అగ్రిమెంట్ పత్రాన్ని చించేసి ఆ వ్యక్తికి ఆశ్రయం ఇస్తుంది, చేర్చుకుంటుంది. ధర్మశాస్త్రం పాపి యొక్క పాపపు స్థితి తెలిపి పాపిని మరణానికి అప్పగిస్తుంది. కానీ కృప పాపికి ఎన్నడూ సాధ్యం కాని నీతిని ఆపాదించి నీతిమంతునిగా చేస్తుంది. వాడికి ఎప్పటికీ సాధ్యం కాదు అంత నీతిని సంపాదించుకోవడం. ఆ నీతి అంతా ఉచితంగా ఆపాదించి నీతిమంతుడు అని చెప్తుంది. ధర్మశాస్త్ర యుగం మోషే దగ్గర నుంచి యేసు ప్రభు వారి దాకా ధర్మశాస్త్ర యుగం అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన దగ్గర నుంచి కృపాయుగం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడు కృపాయుగం అంతమైపోతుంది. కొద్ది రోజులు ఉందంటే కొంచెం కృపాయుగం అయిపోతుంది. ఆ కృపాయుగంలో యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి దేవుడు మన పట్ల చూపించిన కృప కిందకి వచ్చిన వాళ్ళు రక్షించబడతారు. దేవుని కృప కిందకి రాని వాళ్ళు దేవుని ఉగ్రత కింద నిలిచి ఉంటారు. దేవుని ఉగ్రత, దేవుని కృప, ఇలా రెండు ఉంటాయి. దేవుని ఉగ్రత కింద ఉన్నవాళ్ళు దేవుని కృప కిందకి రావడం అంటే యేసు ప్రభు వారిని అంగీకరించడం. యేసు ప్రభు వారిని అంగీకరించకుండా కృపాయుగాల్లో కృపను పొందకుండా ఉంటే వాళ్ళ మీద దేవుని ఉగ్రత అలాగే ఉంది. దేవుడు ఉగ్రతలోంచి కృప కిందకి రావడానికి యేసు ప్రభు వారిని ద్వారంగా పెట్టాడు, యేసు ప్రభు వారిని బ్రిడ్జ్ లాగా పెట్టాడు. కాబట్టి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ బ్రిడ్జిల మీద నుంచి దాటి ఇటు రావడమే అంతే. ఈ బ్రిడ్జి విరిగిపోదు. ఇది నిజమైన గట్టి బ్రిడ్జి. యేసు ప్రభు వారు అయినటువంటి ఈ బ్రిడ్జి మీద నుంచి దేవుని ఉగ్రతలోంచి దేవుని యొక్క కృప కిందకి రావడమే అంతే. ఏం చేయక్కర్లేదు, నమ్మి ఇటు రావడమే అంతే. మనలో దీన్ని ఇలా చేసిన వాళ్ళం చాలా మంది ఉన్నాం. కృప
ధర్మశాస్త్రం అనేది ఎంత తేడాగా ఉంటుందో మనం చూసాం. దేవుని కృప యొక్క ప్రత్యక్షత గురించి చూద్దాం. ఇప్పటిదాకా కృపకి ధర్మశాస్త్రానికి తేడా చూసాము. దేవుని కృప యొక్క ప్రత్యక్షత ఎలాగ ప్రత్యక్షపరచబడుతుంది, బయలుపరుస్తుంది అని. దేవుని కృప కూడా దేవునిలాగా మహోన్నతమైనది. దేవుని కృప దేవునిలాగా మహోన్నతమైనది. మహోన్నతమైందంటే మహోన్నతమైనది. దేవుడు ఎలాంటి మహోన్నత్వాన్ని కలిగి ఉన్నాడో కృప కూడా అలాంటిదే. కృపకు మూలం దేవుడే. ఆయన యొక్క మహిమగల మానవ జ్ఞానానికి అర్థం కాని నైజం, ఆ నైజంలోంచి కృప ప్రవహిస్తుంది. మహిమగల మానవ జ్ఞానానికి అర్థం కాని దేవుని నైజంలోంచి కృప కిందికి ప్రవహిస్తుంది. అది ఆయన లక్షణం, ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. నీకు కృప చూపించాలి అనేది ఆయన సంకల్పం, దయా సంకల్పం. అది ఆయన లక్షణం. అది ఆయన్ని ఎవరో బలవంతం చేసి నువ్వు పంపించు అని చెప్పరు ఆయన. అది ఆయన లక్షణం అంతే. కృప చూపించడం దేవుని లక్షణం, ఆయన యొక్క దయా సంకల్పం. ఎఫెసీ 1:4 ఆ మాటలు ఉన్నాయి. ఒకసారి చూద్దామా? ఎఫెసీ 4. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, 1వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై కృపామహిమకు కీర్తి కలిగినట్లు, ఆయన చూపించిన ఆ కృపకు, మహిమగల ఆయన కృపకు కీర్తి కలగాలంట. కీర్తి కలిగినట్లు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనకు ఆయన ఉచితంగా ఈ కృపను అనుగ్రహించాడు అని భక్తుడు రాస్తున్నాడు. 2 తిమోతి 1:9 కూడా ఆ మాటలు ఉన్నాయి. కృప దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఏమి చేయగలడో దాని గురించి మనకు వివరిస్తుంది. ఆ వివరించే లక్షణమే దేవుని లక్షణమే కృప. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏమి చేయగలడు అనే దాన్ని వివరించే దేవుని యొక్క లక్షణం కృప అంటే. కృప యేసుక్రీస్తు వారి రూపంలో మనకు ప్రత్యక్షపరచబడింది. కృపకు రూపం ఇస్తే ఆ రూపమే యేసు ప్రభువారు. కృప దేవునిలో ఒక లక్షణం అని చెప్పాము, కానీ కృపను ఒక మూర్తి భవించిన వ్యక్తిగా చూస్తే ఆయనే యేసుక్రీస్తు వారు. అందుకని ఆయనకు ఒక పేరు ఉంది. ఆయన కేవలం కృప ఒక్కటే లేదు ఆయనలో. ఆయనకు ఒక పక్క అంతా కృప అయితే ఇంకొక పక్క అంతా సత్యం. అందుకని ఆయన ఏమన్నారంటే కృప సత్య సంపూర్ణుడు. కృపాసత్య సంపూర్ణుడు. ఊహకు అందనటువంటి ఆ యొక్క రూపం అద్భుతం. సో యేసుక్రీస్తు వారిని దేవుడు లోకానికి పంపించడమే కృప. ఆయన అలాగ నడుస్తుంటే కృప నడుస్తుంది. కృప, దేవుని కృప మనుషుల మధ్యలో నడుస్తుంది అని అనుకున్నారు. ఆయన జీవితం అనే ఒక ప్లాట్ఫామ్ మీద కృప ప్రకటించబడింది. ఆయన జీవితం అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద కృప డిక్లేర్ చేయబడిందంట. ఎంత చక్కగా వర్ణించారో. ఆయన జీవితం అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద కృప గురించి ఆయన జీవితం అరిచరిచి చెప్తుంది. కృపను నేనే, కృపను నేను. నన్ను చూసి కృప అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఆయన చూస్తే అర్థం కాదా కృప అంటే ఏంటో? ఆయన ఎవరు? ఎక్కడున్నాడు? మహోన్నతుడు. నువ్వు నేను ఉన్నది ఎక్కడ? అక్కడికి దిగొచ్చాడు.
అర్హత లేని వాళ్ళం. దేవుని వైపు చూడడానికి కూడా మనకి ధైర్యం లేదు. ఆయన పరిశుద్ధతను చూస్తే కాలిపోతాం, చచ్చిపోతాం. అలాంటి మన దగ్గరికి వచ్చి మన మధ్యలో నివసించి మన భుజాల మీద చేయబెట్టి, ఎక్కడ దేవుడు ఎక్కడ మనిషి? కృప మన మధ్యలో తిరిగింది. ఈ భూమి మీద కృప, దేవుని కృప మన మధ్యలో తిరిగింది, నివసించింది. అందుకనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అబ్బా, ఆయన సందేశం, ఆ కృపా సందేశం ఆయన పెదవుల ద్వారా చెప్పబడింది, పెదవుల్లోంచి వచ్చింది. లూకా 4:22 లూకా 4:22 ఒక మాట వ్రాయబడింది ఆయన గురించి, ఆయన మాటల గురించి. లూకా 4:22 ఆయన పెదవుల మీద వచ్చినటువంటి మాటలకి దయారసం, ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఆయన మాట్లాడుతూ ఉంటే కృప నోట్లోంచి జారి కింద పడుతున్నట్లుగా అనిపించింది. కృప నోట్లోంచి ఒక ప్రవాహం లాగా వచ్చినట్లుగా అనిపించేది మనుషులకి. అలాగా నోరు తెలిసి చూసేవాళ్ళు. ఆయన పెదవుల నుంచి వచ్చే దయగల మాటలు, ఆ దయ అనే మాటకి కృప అన్నారు, గ్రేషియస్ వర్డ్స్ అన్నారు ఇంగ్లీష్ లో. కృపగల మాటలు. కృప ప్లాట్ఫామ్ మీద నించుని మాట్లాడుతుంది, పెదలోంచి కృప ప్రవహిస్తుంది. కృపే ఆయనంతా, అసలు కృప మూర్తిభవించిన కృప ఆయన. యేసు ప్రభు వారి ద్వారా కృప ప్రత్యక్షపరచబడింది. ఆ తర్వాత లూకా సువార్త 4:20, కీర్తనలు 45:2 కూడా మాటలున్నాయి. నీ రాజు గురి కీర్తనలో దావీదు రాస్తాడు, కీర్తనలు 45. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించు. నీ పెదాల మీద దయారసం, కృపారసం. కృపను ఒక రసంగా మారిస్తే యేసుప్రభు మాటలు వస్తాయి. యేసుప్రభు మాటలు కృపగల్ల మాటలు. కృపా సందేశం. ఆయన శిలువ మరణం కృపను మానవ జాతికి అందుబాటులోకి తెచ్చింది. ఈ కృపను దేవుడు మనుషులందరికీ ఇవ్వాలని ఇష్టపడ్డాడు. దేవుని కృప అందరికీ అందుబాటులో ఉండాలి. అందుబాటులోకి రావాలంటే నా కుమారుణ్ణి శిలువ మీద మేకులతో కొట్టి చంపాలి, నా కుమారుడి వీపు పగిలిపోవాలి, మానవ పాపమంతా ఆయన మీద మోపబడాలి, మానవుని యొక్క భౌతిక పాపానికి ఆత్మ పాపానికి సరిపోయిన శిక్ష పడాలి. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారి మరణం మామూలు మరణం కాదు. అది లోక పాప ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చిన మరణం. దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి మరణాన్ని తీసివేయడానికి జరిగినటువంటి ఒక యాగం. మానవుని పరిపాలించేటువంటి పాప స్వభావాన్ని మనిషి నుంచి సపరేట్ చేయడానికి, ఆ ప్రభుత్వం నుంచి మనిషిని విమోచించడానికి జరిగినటువంటి ఒక యజ్ఞం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం. అద్భుతమైన మరణం. ఆ మరణం ద్వారానే మనకి కృప అందుబాటులోకి వచ్చింది. దేవుని కృప మానవులందరికీ అందుబాటులోనికి వచ్చింది. హెబ్రీ పత్రిక 2:9 మాటలుంటాయి. కృప మన సువార్త సందేశానికి మూలాంశం. కృప. కృప లేకుండా గాస్పెల్ మెసేజ్ ఏమిస్తాం? అసలు సువార్త సందేశమే ఒక కృపాభరితమైన సందేశం. దేవుని కృపణ గురించి చెప్పకుండా పిట్ట కథలు, సొట్ట కథలు చెప్తే సరిపోదు. దేవుని కృప
మానవుల పట్ల దేవుని కృప విశదీకరించబడాలి సువార్త సందేశంలో. యేసుక్రీస్తు వారి యొక్క మరణం కృపను మనుషులకి అందుబాటులోకి తెచ్చింది అన్నప్పుడు ఆ అందుబాటులోకి వచ్చిన కృపను వివరించక్కర్లేదా? కృపా సందేశంలో, సువార్త సందేశంలో సువార్తకు వెళ్ళేవాళ్ళు, సువార్త చెప్పేవాళ్ళు, పరిచారకులు, సువార్తను అందించేవారు కృపా సువార్తేనా? కృప దేవుని ఆశీర్వాదాల కోసం ప్రయత్నించండి అని చెప్పదు. ధర్మశాస్త్రం చెప్తుంది దేవుని ఆశీర్వాదాల కోసం ప్రయత్నించండి అని ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ కృప చెప్పదు. కృప ఏముంటుందంటే, దేవుని యొక్క అత్యుత్తమైనటువంటి బహుమానం నీకోసమే తెచ్చాను అని తప్పిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక పాపి దగ్గరికి వెళ్ళి, ఇది నీకోసమే ఉచితంగా దేవుడు పంపించాడు అంటుంది. నీకు ఉచితంగా ఇమ్మని చెప్పి పంపించాడు దేవుడు అంటుంది. కృపను ఆత్మదేవుడు విశ్వసించే ప్రతి పాపికి ఆపాదిస్తాడు. అందుకే ఆయన్ని కృపగల ఆత్మ అన్నాడు జకరియా 12:10. ఒక పాపి, రక్షించబడుతున్న పాపికి కృపను ఆపాదిస్తాడు దేవుడు. అందుకనే కృపగల ఆత్మ, ఆయన రక్తాన్ని నిరాకరించడం, కృపగల ఆత్మను త్రోసివేయడం. ఆత్మదేవుడు దేవుని కృపను తీసుకుని, దేవుని యొక్క అత్యుత్తమైన బహుమానాన్ని తీసుకుని తప్పిపోయినటువంటి ఒక పాపి దగ్గరికి వెళ్ళి, నీకోసం దేవుడు పంపించినటువంటి బహుమానం అని చెప్పినప్పుడు దాన్ని తృణీకరిస్తే, కృపను తృణీకరించి కృపగల ఆత్మను తృణీకరించడం అంటే యేసుప్రభు వారి యొక్క రక్తాన్ని కాళ్ళ కింద తొక్కడమే అని ఇందాక చూసాం. కృపలో నిబిడీకృతమైనటువంటి కొన్ని సత్యాలను చూద్దాం ఇప్పుడు. దేవుని కృపలో నిబిడీకృతం అవడం అంటే పొందుపరచబడినటువంటి కొన్ని సత్యాలు. మొదటిది, దేవుని ఉచితమైన స్వచ్ఛందమైన ప్రేమ, అనుగ్రహం, వీటిల్లోంచి ప్రవహించే అంతులేని ఆత్మీయ భౌతిక ఆశీర్వాదాలు, మేళ్ళు. ఇది మొదటిది. దేవుని ఉచితమైన స్వచ్ఛందమైన ప్రేమ, అనుగ్రహం మానవునికి అందుబాటులోకి వస్తాయి. వాటిల్లోంచి ప్రవహించే అంతులేని ఆత్మీయమైన ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు, మేళ్ళు, ఇవన్నీ కూడా రోమా 11:6 చూద్దాం. రోమా 11:6 చదివాం యాక్చువల్గా. అది రోమా 11:6లో ఒక మాట ఉంటుంది, మేళ్ళు గురించి ఉన్నాం కదా. 11:6 అది కృపచేతనైన ఎడల క్రియల మూలమైనది కాదు. సో క్రియల మూలమైనది అని కృప అనం. మనం క్రియల మూలమైనది కాందాన్నే మనం కృప అంటాం. కాబట్టి అవన్నీ కూడా కృపలోనే మనకు దొరుకుతాయి. కృప ద్వారా ఒక విశ్వాసికి అంతులేని ఆత్మ సంబంధమైన ధనాగారం తెరవబడుతుంది. ఈ మాటలు అర్థం చేసుకోండి. ఒక అంతులేని, పరిమితి లేని ఆత్మీయమైన ధనాగారం, భౌతికమైన బంగారం, వెండి, ఇవన్నీ అలా కాదు. ఆత్మ సంబంధమైనటువంటి ఒక ధనాగారం, ఒక నిధి, ఒక భాండారం, దాని తలుపు తెరుచుకుంటుంది. లోపలంతా కృపే. కృపకు సంబంధించిన రకరకాల కృపలు ఉంటాయి దాంట్లో. కృపా బాహుళ్యం, ఆ కృపలు, రకరకాల కృపలు లోపల ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఒక భాండాగారం, ఒక నిధి విశ్వాసికి తెరవబడుతుంది. కృప ద్వారా అతనికి సంపూర్ణమైన నీతి దేవుడు ఆపాదిస్తాడు, సంపూర్ణమైన అంతస్తును అనుగ్రహిస్తాడు. ఎంత అంతస్తు! యేసుక్రీస్తు వారితో కూడా దేవుని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎఫెసీ 2:19-22 దాకా.
ఎంత ఎత్తుకెళ్ళావు బాబు నింపు నేను? ఎక్కడున్నాం? పాతాళంలో ఉన్న మనల్ని, పాతాళంలో, భూమి మీద కూడా లేము మనకి బతుకు పాతాళమే. అక్కడి నుంచి లేపి ఆయనతో కూడా దేవుని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎంత లోతైనటువంటి ప్రదేశం నుంచి ఎంత ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అంతస్తు ఎలా పెరిగింది మనకి? మన అంతస్తు కృప ద్వారా. ఇదంతా కృప వల్లే. మనం చేసింది ఏమీ లేదు దీంట్లో, అంతా ఆయనే చేశాడు. అందుకనే ఒక ఆయన రాశాడు, ధర్మశాస్త్రం డూ డూ అంటదంట. డూ అంటే చెయ్యి, కృప డన్ అంటదండి. అయిపోయింది, చేశాను మొత్తం అంటాడంట ఆయన. ధర్మశాస్త్రం డూ ఇట్ చెయ్యి 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 అది చెయ్యి అంట. కృప నేను చేశానంతా, వచ్చి నమ్ము చాలు. అంతా నేను చేశాను, నమ్ము చాలు. అద్భుతం కృప. మరొకటి విషయం, కృపలో దేవునితో నిరంతరం అనుభవింపగల సమాధాన స్థితి, సహవాసం అనేటువంటి అనుభవాల్ని ప్రతి తిరిగి జన్మించిన విశ్వాసి అనుభవించినట్లు చేస్తుంది. దేవునితో సమాధాన స్థితి, సహవాసం. దేవునికి శత్రులు మనల్ని దేవునితో నిరంతర సహవాసం చేయగలం, దేవునితో నిరంతరం సమాధానంగా ఉండగలం. దేవునితో సమాధానం ఏర్పరిచారు శిలువ ద్వారా. మనం మారుమనసు పొందినప్పుడు దేవునితో సమాధానం వచ్చింది. మారుమనసు పొందిన తర్వాత దేవుని సమాధానం వచ్చింది మనకి. అంటే దేవుడు ఎలాగైతే ఏ విషయంలో కూడా కంగారు పడకుండా ఉండగలడో, అలాంటి దేవుని సమాధానాన్ని, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని మనలో కృప ద్వారా పెడతాడు ఆయన. అది కృప. దేవుల్లో ఉండేది, మనలో ఉండేది కాదు అది. కానీ కృప దాన్ని మనకు ఆపాదిస్తుంది, మనలో ఉండడానికి సహాయం చేస్తాడు. దేవునితో సహవాసం మనమెవరో అండి బాబు ఆయనతో సహవాసం చేయడానికి. దేవునితో సహవాసం, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటాం, మన భావోద్రేకాలన్నీ ఆయనతో చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడగలం. ఎలాంటి అద్భుతమైనటువంటి సహవాసం! ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం దేవునితో మాట్లాడుతూ వెళ్ళొచ్చు, మాట్లాడుతూ నడవచ్చు. మౌనంగా ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు. ఇది ప్రతి విశ్వాసికి దేవుని కృప ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అనుభవం. రోమపత్రిక 5:2 మనం చూస్తాం. ఇంకొకటి, దేవుని స్వరూపంలోనికి ప్రతి విశ్వాసి మార్చబడినట్లు రూపాంతర క్రియను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించడానికి కృపే దోహదపడుతుంది. మానవుడు భక్షించబడిన తర్వాత దేవుని యొక్క రూపంలోనికి ప్రతిరోజు మార్చబడ్డం అనేది కృపా కార్యం. మనం మార్చబడుతూ ఉంటాం, మనం దేవునికి లోబడుతూ ఉంటాం. ఆత్మదేవునికి లోబడుతూ ఉండే కొద్ది కృప ద్వారా యేసు ప్రభు రూపంలోనికి మారిపోతా ఉంటాం. నేను యేసు ప్రభు రూపంలోకి మారడం ఏంటి? అసలు మనకి సాధ్యం అవుతుందా? కృప వల్ల తప్పిస్తే సాధ్యం కాదు. ఆయన ఎక్కడ, నేనెక్కడ? ఆత్మదేవుడు దేవుని కృపను బట్టి మనల్ని ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపంలోనికి మారుస్తూ ఉంటాడు. మహిమలోంచి అధిక మహిమకు తీసుకెళ్తాడు. 2 కొరింథీ పత్రిక 3:18, రోమాపత్రిక 12:2లో రూపాంతర క్రియ జరుగుతూ ఉంటుంది. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనటువంటి ఆయన చిత్తాన్ని మనం గ్రహించి చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు మన యొక్క మనసులో రూపాంతర క్రియను జరిగిస్తూ యేసుప్రభులాగా మార్చేస్తాడు. మారుస్తూ ఉంటాం, మారుస్తూ వెళ్తాం. సో యేసుప్రభు ద్వారా అలాగా ఆయన సంపూర్ణతలోనికి సమానమైన సంపూర్ణత ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. యేసు ప్రభు వారికి సమానమైన సంపూర్ణత మనకి రావడం అనేది అది నిజంగా మనకి సాధ్యమేనా? అది కృప వల్ల దాన్ని ఇష్టపడ్డాడు దేవుడు ఇవ్వడానికి. కృప
ఇవ్వడానికి, ప్రేమతో ఇవ్వడానికి, దేవునికి ప్రజలకి ఇవ్వడానికి సామర్థ్యం ఇస్తుంది. చూడండి ఒకసారి 2 కొరింథీ పత్రిక 8:1. 2 కొరింథీ పత్రిక 8:1. 2 కొరింథీ పత్రిక 8:1. మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. మాసిదోనియా సంఘాలకి ఒక దేవుని కృప ఇవ్వబడిందంట. దేవుని కృప ఇవ్వబడింది మాసిదోనియా సంఘాలకి. మన సియోన్ సంఘాలకి, లేకపోతే మన కింద ఉన్నటువంటి 20 సంఘాలకు కూడా దేవుని కృప ఇవ్వబడితే బాగుంది. ఈ కృప చూడండి, దేవుని కృప గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలా అనగా, వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించేది. ఇది దేవుని కృప. శ్రమల్లో సంతోషించడం అనేది దేవుని కృప, మానవునికి సాధ్యం కాదు. దేవుని కృప మాసిదోనియా సంఘాలకి ఎలా ఇవ్వబడిందంటే, శ్రమల్లోంచి వెళ్ళేటప్పుడు సంతోషించే కృప ఇవ్వబడింది. ఇంకా నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. నిరుపేదలు కూడా ఇవ్వడానికి, దాతృత్వంతో ఇవ్వడానికి కృప పొందారు. కృప పొందితేనే ఇది జరుగుతుంది. ఏం కృపది? ఇచ్చే కృప. ఏం కృపది? శ్రమల్లో సంతోషించే కృప, వేతనంలో కూడా ఇచ్చే కృప. శ్రమల్లో సంతోషించడం నిజమైన విషయమేనండి. అది ఆశ్చర్యం పుట్టట్లా? శ్రమల్లో సంతోషించడం ఏంటి? పైగా అత్యధికముగా సంతోషించారన్నారు. అత్యధికంగా సంతోషించడం ఏంటి? తెచ్చుకున్న సంతోషం కాదు ఇది. తర్వాత 7వ వచనంలో, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జ్ఞానమందును, జాగ్రత్త యందును, మీకు మా యెడల ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు. ఈ కృపలో ఏ కృపది? ఇచ్చే కృప. ఎలాంటి కృప అనేది ఎంత, అది బహుకోణాల్లో పనిచేస్తుంది. మల్టీ ఫ్యాసెటెడ్ అన్నారు. ఒక వజ్రానికి అనేకమైన కోణాలు ఉన్నట్లుగా చెక్కుతారు కదా, అలాగే కృపకి ఎన్ని కోణాలు ఉన్నాయో చూడండి. కృప విశ్వాస జీవితంలో ఎలాగా అతన్ని అద్భుతమైన వ్యక్తిగా చేయగలదు. ఎన్ని రకాల కృపలను దేవుడు సిద్ధపరిచాడో నీకోసం, నా కోసం. కృప అనేది దేవుడిచ్చేటువంటి ఉచితమైనటువంటి బహుమానం మాత్రమే కాదు, అది ఒక ట్రస్ట్, ఒక నిధి. కృప అనే దేవుడు నీ చేతిలో, నా చేతిలో పెట్టినటువంటి దేవుని కృప, నీ జీవితానికి ఆపాదించినటువంటి దేవుని కృప, అది ఒక బహుమానం మాత్రమే కాదు, అది ఒక ట్రస్ట్ లాంటిది, ఒక నిధి లాంటిది. దానికి నువ్వు నేనే బాధ్యత వహించాలి. దాని విషయంలో మనం బాధ్యత వహించాలి. దేవుడు అంటాడు, నీకు ఇంత కృప ఇచ్చాను, దీని గురించి నువ్వేం చేసావు అంటాడు. నీకు ధనం అనే కృప ఇచ్చాను, దాని విషయంలో నువ్వేం చేసావు. నీకు మంచి ఆరోగ్యం అనేటువంటి కృప ఇచ్చాను, నీకు డయాబెటీస్ లేదు, నీకు బీపీ లేదు, దాని విషయంలో నువ్వేం చేసావు. చాలా మందికి చాలా జబ్బులు ఉన్నాయి, నీకు నేను ఆరోగ్యం ఇచ్చాను, ఆరోగ్యం అనే కృప ఇచ్చాను, ఉద్యోగం అనే కృప ఇచ్చాను, నీకు జ్ఞానం అనే కృప ఇచ్చాను, మాట్లాడేటువంటి కృప ఇచ్చాను. రకరకాల కృపలు. దేవుని కృప అనేది మనం ఇది అని చెప్పలేము. అలాంటి కృపలు దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు దానికి మనం గృహ నిర్వాహకులుగా ఉండాలి. కృపా వరాలు ఇచ్చాను, సో కృపా వరాల విషయంలో కూడా మనం గృహ నిర్వాహకత్వం చూపించాలి. 1 పేతురు 4:10. 1 పేతురు 4:10. ఇక్కడ 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. నీకు దేవుడు కృపలిచ్చి
గృహ నిర్వాహకత్వం చేయమన్నాడు. అంటే లెక్క చూసుకుంటాడని అర్థం. గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటంటే తనది కానిటువంటి స్వాస్థ్యానికి మేనేజర్ అతను. యజమాని ఇంకోటి ఉంటాడు. యజమాని ఇతన్ని మేనేజర్ గా పెట్టి ఇంకో చోటకి వెళ్తాడు, ఇంకో దేశం వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తిరిగి వచ్చేదాకా ఇతనే బాధ్యత వహించాలి. తిరిగి వచ్చేసిన తర్వాత అయ్యా ఇదిగో నీది ఇలా చేశాను అని ఆయన లెక్క చూసుకుంటాడు. గృహ నిర్వాహకత్వం ఇచ్చిన ప్రతి దాంట్లో దేవుడు లెక్క చూసుకుంటాడు. దేవుడు నీకు కృపా వరాలు ఇచ్చాడు. దేవుడు రకరకాల కృపలు ఇచ్చాడు. ఆరోగ్యం అనే కృప ఇచ్చాడు, జ్ఞానం అనే కృప ఇచ్చాడు, నోరనే కృప ఇచ్చాడు, కళ్ళు అనే కృప ఇచ్చాడు. చాలా మంది కళ్ళు కనపడవు, చాలా మందికి నోట్లు సరిగ్గా మాట్లాడలేరు, చాలా మందికి కాళ్ళు లేవు, చాలా మందికి చేతులు లేవు. ఈ కృపలు ఇచ్చిన తర్వాత వీటి గురించిన లెక్క కూడా మనం అప్పచెప్పాల్సి ఉంటుంది దేవుడికి. ఈ లెక్క అప్పచెప్పడం ఒకటైతే, కృప విషయంలో కృపని దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, యోధా పత్రిక ప్రకటన ముందు ఉంటుంది. ప్రకటన ముందున్న యోధా 1వ అధ్యాయం ఉంటుంది. దాంట్లో 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. కృప అనే ముసుగు కింద కామాతురతను జరిగిస్తున్నారు. కృపను దుర్వినియోగం చేసేవాడు. కృప గురించి జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కృపిస్తున్నాడు, 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 కృప విస్తారంగా ఇస్తున్నాడు అని చెప్తున్నాను ఇప్పుడు దాకా. ఇప్పుడు తర్వాత దేవుడు నీకు ఇచ్చిన కృప గురించి లెక్క అడుగుతాడు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ లెక్క ఉంటుంది, తక్కువ ఇచ్చిన వాళ్ళకి తక్కువ లెక్క ఉంటుంది. అందరికీ ఒకలాగే ఇవ్వకపోవచ్చు. ఒకళ్ళకి 1, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 5 తలాంతులు ఉన్నాయి కదా. కృపలోని వివిధ స్థాయిలు కూడా చూద్దాం. మరణంలోంచి జీవంలోకి దాటడం ఒక స్థాయి. తర్వాత యేసు ప్రభు వారి స్వరూపంలోకి మారడం, పరిశుద్ధపరచబడడం, అదొక ఇంకో స్థాయి కృప. ఆ చివరి స్థాయి కృప ఏంటంటే యేసు ప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడు ఒక్కసారిగా మహిమ దేహంలోనికి మారడం, అది కూడా ఇంకో కృప. సో కృప స్థాయి కింద నుంచి అలా 3 స్థాయిల్లో కృపను మనం అనుభవించగలం. పౌలు గారి పేరు కృపకి అపోస్తలుడు. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా కృప గురించి ఎవరు చెప్పలా. కృప అపోస్తలుడు అన్నారు, అపోస్టల్ ఫర్ గ్రేస్ అన్నారు ఆయన. ఆయన రాస్తూ ఎఫెసీ పత్రికలో కృప గురించి, ఒకటి దేవుడు మనల్ని అంగీకరించాడు. ఎఫెసీ 1:6లో ఉంది, కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించాడు. కృప అది. దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు. అయితే నిన్ను నన్ను కూడా ఆయనతో పాటే కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఎలాంటి కృప అది. రాజుగారు వాళ్ళ అబ్బాయి కోసం వీధిలో ఉంటున్నటువంటి ఆ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలందరినీ రమ్మని చెప్పి, రండిరా మా అబ్బాయి దగ్గరికి రండి, మా అబ్బాయి ఆడుకోవాలి, మా అబ్బాయి యొక్క సహవాసం ఇక్కడ రండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. అక్కడక్కడ వాళ్ళు అడుక్కుని తింటున్నారు. వాళ్ళందరినీ ఇంట్లో తీసుకొచ్చి మా ఇంట్లో రండి, మీరు ఇక్కడే ఉండండి, ఎంత మీదే, ఇక మా అబ్బాయితో కూడా కలిసి ఉండండి. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆయన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అదే చేశాడు మనల్ని. కృప కదా అది. నీకు నాకు ఏ అర్హత ఉంది ఆయనతో సహవాసం చేయడానికి? అద్భుతమైనటువంటి కృపను చూపించాడు దేవుడు. అంగీకరించాడు కుమారులుగా కుమార్తెలుగా, ఎఫెసీ 1:6. క్షమించాడు 1:7, పాపాలకి క్షమాపణ దొరికింది, రక్షణ వచ్చింది. ఎఫెసీ 2:5 కృపచేతనే రక్షించబడ్డాం. తర్వాత రాబోయే యుగాల్లో కృపకు వీళ్ళు ఒక సూచికలు, ఒక ట్రాఫీ అని చెప్పి దేవుడు దూతలకు చూపిస్తాడు.
దూతలకి ఒక క్లాస్ తీసుకుంటాడు. దూతలకి కృప గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు చూపించే ఎగ్జాంపుల్స్ ఎవరంటే నువ్వు నేనే. క్లాస్ లో మన టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానుకోండి, క్లాస్ చెప్తున్నాను. క్లాస్ చెప్పడానికి వాళ్ళకి సగం 1/4 1/8 అని చెప్పడానికి ఒక యాపిల్ తీసుకెళ్లి 2 సగాలు చేసి ఇది 1/2, 4 సగాలు చేసి ఇది 1/4 అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దూతలకి కృప అంటే ఏంటో తెలియదు. చూడండి, ఎఫెసీ పత్రికలో ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 6 కాదు, 6. యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము. రాబో యుగాల్లో కనుపరచడానికి, ఎవరికో చూపించడానికి మనల్ని వాడుకుంటాడు. ఇదిగో నా కృప అంటే ఇదిగో చూడండి, ఎలాంటి వాడు ఎలాగా మార్చాను, ఎలాంటి వాడిని ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితి తీసుకెళ్ళాను. నా కృపకి ప్రతిబింబం ఈ వ్యక్తి. మనల్ని ఆ విధంగా చూపించబోతాడు. కృప యొక్క స్కోప్ చూద్దాం, పరిధి. కృప యొక్క పరిధి, బాహుళ్యం మనం ఎంచలేనిది, కొలవలేనిది. ఈ కృప మానవ జాతి అందరి కోసం, ఎవరికో కొంతమంది కోసం కాదు, అందరి కోసం. తీతు 2:11 మనకు ఉంటుంది. మానవులందరికీ కృప అవసరం, ఎందుకంటే అందరం పాపులం కాబట్టి, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి. గ్రేస్ ఇచ్చాడు దేవుడు. అందరం ఫెయిల్ అయిపోయాం. దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి పాస్ మార్కు 100. ఇక్కడ మనకి కాలేజీలో 35 మార్కులు, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి పాస్ మార్కే 100. 100కి 100 వచ్చిన వాళ్ళే పాస్ అవుతారు. కొంతమందికి 0 వచ్చినాయి, కొంతమందికి 10 వచ్చినాయి, కొంతమందికి 20 వచ్చినాయి, కొంతమందికి 30 వచ్చినాయి, కొంతమందికి 90 వచ్చినాయి, కొంతమందికి 99 కూడా వచ్చినాయి. అందరూ ఫెయిల్ అయిపోయారు. వీళ్ళందరినీ పాస్ చేయాలి, అందరినీ మళ్ళీ పరలోకంలో తీసుకెళ్లాలని దేవుడి కోరిక. అందుకని దేవుడు ఏం చేశాడంటే గ్రేస్ మార్కులు యాడ్ చేశాడు. ఎన్ని గ్రేస్ మార్కులు యాడ్ చేశాడంటే 100 గ్రేస్ మార్కులు యాడ్ చేశాడు. 100 గ్రేస్ మార్కులు యాడ్ చేశాడు. 0 వచ్చినోడు పాస్ అవుతున్నాడు, 99 వచ్చినోడు పాస్ అవుతున్నాడు. ఈ 100 గ్రేస్ మార్కులు ఎవరంటే యేసు ప్రభువారు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడు. ఈ 100 గ్రేస్ మార్కులు ఉన్నవాడే పాస్ అవుతాడు, పరలోకంలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. టీచర్లకు బాగా అర్థం అవుతుంది. కృప అనగా కొన్ని పాపాలను దేవుడు చూచి చూడనట్లుగా ఉండడానికి కాదు. చాలా మంది అనుకుంటారు అది కృపగల దేవుడు కదా, క్షమించేస్తాడు, పర్లేదు. చూసి చూడనట్లుగా ఉంటాడు అనుకోవడానికి వీల్లేదు. కృప పాపాన్ని సహించదు. దేవుని కృప పాపాన్ని సహించదు. మనం రోమపత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరిస్తుంది అని చెప్పి. అలాగని చెప్పి మనం పాపం చేద్దామా? నో 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 అంటాడు ఆయన. గాడ్ ఫర్బిడ్. అలా ఎన్నటికీ కాదు. కృప పాపాన్ని సహించదు. దేవుని కృప పాపాన్ని సహించదు, అసహించుకుంటుంది. ఒకవేళ ఏ మానవుడైనా తన జీవితాన్ని బాగు చేసుకుని దేవుని ముందు యోగ్యంగా నించోగలిగితే కృప అవసరం లేదు. ఎవ్వడు నించోలేడు. ఏ మానవుడు కూడా దేవుని ముందు కృప అవసరం లేకుండా నించోలేడు. అందుకనే దేవుడు పాపిని ఒక నిస్సహాయునిగా, ఒక నిరీక్షణ లేని వానిగా, నశించిన వానిగా చూస్తాడు. కృప మనకు అర్థం కావాలంటే సిలువను చూస్తే అర్థమవుతుంది. సిలువలోనే కృపా విజయాన్ని మనం చూడగలం. సిలువలో దేవుని ప్రేమ, దేవుని సత్యం ముద్దు పెట్టుకుంటాయి. అక్కడే దేవుని యొక్క కృపను మనం చూస్తాం.
యేసుక్రీస్తు ప్రభువారు మన పాప శాపాన్ని భరించి ఆయన కృప ద్వారా పాపం యొక్క అడ్డంకిని తీసివేశాడు. తద్వారా తండ్రి ఎవరినైనా క్షమించడానికి, ఎవరి మీదైనా కృప చూపించడానికి ఒక మార్గం ఏర్పడింది. దేవుని కృప పొందడానికి జాతి, వయస్సు, లింగ భేదం అడ్డురావు. రక్షించబడాలనేటువంటి ఆశ ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈ కృపా సముద్రంలో మునిగి తేలొచ్చు. కృప అనేది దేవుడు పాపి పట్ల చూపించే ఒక విషయం. విశ్వాసం అనేది పాపి దేవుని పట్ల చూపించే ఒక విషయం. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. కృప అనేది దేవుడు పాపి పట్ల చూపించే విషయం. విశ్వాసం అనేది పాపి దేవుని పట్ల చూపించే విషయం. రెండు దేవుడే ఇస్తాడు. ఈ తాడు ఆ తాడు కనేసి పైకి రా పట్టుకుని అంటాడు. అంతే, వెళ్ళిపోతాం పైకి. కృప చేత విశ్వాసం ద్వారా రక్షించబడతాం. అద్భుతమైనటువంటి ఈ యొక్క కాంబినేషన్ ని మనం రక్షణ కార్యంలో చూడొచ్చు. కృపా వరాలు పరిచర్య చేయాలంటే కృప కావాలి. ఆత్మవరాలని ఉపయోగించాలంటే కృప కావాలి. ఆత్మవరాలు ఉపయోగించడం అనే దాంట్లో కంటే కూడా ఆత్మ ఫలాలని ఫలించడం అనే కోరిక చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆత్మ వరాలు కృప వల్లే, ఆత్మ ఫలం కూడా కృప వల్లే. అయితే ఆత్మ వరాలు ఇంకొకళ్ళ కోసం, ఆత్మ ఫలం నా కోసం. ఆత్మ వరాలు సంఘంలో తక్కిన వాళ్ళ కోసం, ఆత్మ ఫలం నా కోసం. అనుదిన జీవితంలో కృప యొక్క పాత్ర చూద్దాం. అనుదిన జీవితంలో కృప యొక్క పాత్ర. మనం రక్షణ అనే పరుగు పందాన్ని కృపచేత విశ్వాసం ద్వారా ప్రారంభించాం కదా. రక్షణ అనేటువంటి ఆ పరుగు పందాన్ని ప్రతిరోజు ఈ పరుగు పందెం కృపచేత విశ్వాసం ద్వారానే కొనసాగిస్తాం. కృపచేత విశ్వాసం ద్వారా ప్రారంభించినటువంటి ఈ యొక్క రక్షణ అనేటువంటి పరుగు పందాన్ని కృపచేత విశ్వాసం ద్వారానే కొనసాగిస్తాం. ప్రతిరోజు కావాలా కృప, ప్రతిరోజు విశ్వాసం కావాల్సిందే. అదేవిధంగా కృప చేత విశ్వాసం ద్వారానే ముగిస్తాం. సో కృప అనేది అనర్హులైన పాపులకి, అవసరంలో ఉన్న పరిశుద్ధులకి కూడా, అనర్హులైన పాపులకి, అవసరంలో ఉన్న పరిశుద్ధులకి కూడా ఉచితంగా దేవుని ద్వారా ఇవ్వబడే అనుగ్రహం. ఈ కృపలో ఈ పరుగు పందెం, రక్షణ అనే పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళందరూ కూడా కృప కొరకు దేవుని వైపే చూస్తూ పరిగెత్తాలి. అక్కడి నుంచే అన్ని కృపలు వస్తాయి. చివరిగా ఈ కృపను ఎవరు అందుబాటులోకి తెచ్చుకోగలరు? ఎవరికి ఈ కృప ఇవ్వబడుతుంది? రెండు సినారియోలు ఉన్నాయి. రెండు స్థానాల్లో మనకి ఈ కృప అందుబాటులో వస్తుంది. ఒకటి యాకోబు 4:6. యాకోబు 4:6 తిద్దాం. యాకోబు పత్రిక 4:6. ఎవరికి కృప ఇవ్వబడుతుందో అక్కడ ఉంది. కాదు గాని ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడు. ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దీనులను దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. ఎక్కువ కృప ఎవరికి ఇస్తాడు? దీనులకు ఇస్తాడు, తగ్గించుకునే వాళ్ళకి ఇస్తాడు.
పేతురు దీన్ని అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. అసలు దేవా నీకోసం ఏమైనా చేస్తాను అన్నాడు. చచ్చిపోవాల్సి వచ్చినా కానీ చచ్చిపోతాను, జైలుకి వెళ్ళాల్సి వచ్చినా వెళ్తాను అన్నాడు. కానీ ఒక చిన్న అమ్మాయి చలి కాసుకునే దగ్గర ఇంకో చోట నువ్వు అతనితో ఉన్నావు కదా అంటే, అబ్బే అసలు ఆయనకి నాకు సంబంధమే లేదు, అసలు ఆయన ఎవరో నేనెవరో అసలు ఆయన చూడలేదు ఎప్పుడు అన్నాడు. యేసుప్రభు వారిని ముమ్మారు ఎరగనని బొంకాడు. కృప అనేది ఎంత అవసరమో పేతురుకు అప్పుడు అర్థమై ఉంటుంది. అందుకనే తర్వాత యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత దేవుని కృపను అనుభవిస్తూ ఆయన చెప్పిన మాటలు, 1 పేతురు 5:5-6 చెప్పిన మాటలు మనకు పేతురులో వచ్చినటువంటి ఆ గొప్ప మార్పుని గురించి మనకు చెప్తాయి. దేవుని కృప అనేది, ఆ దేవుని కృపా కాలువ ఇలా చూద్దాం. దేవుని కృపా కాలువ ఎప్పుడు కూడా ఎత్తులోంచి పల్లం వైపుగా ప్రవహిస్తుందంట. దేవుని కృపా కాలువ ఎత్తులోంచి పల్లం వైపుకే ప్రవహిస్తుంది, తగ్గించుకునే వాళ్ళ వైపుకే ప్రవహిస్తుంది. నువ్వు తగ్గించుకుంటే దేవుని కృప నీకు అధికంగా ఇవ్వబడుతుంది, ఎక్కువ ఇవ్వబడుతుంది. తగ్గించుకునే విశ్వాసులు అధికంగా కృపను పొందుతారు. తగ్గించుకునే కొలది సెల్ఫ్ తగ్గిపోతా ఉంటుంది. కృప ఎక్కువయ్యే కొలది సెల్ఫ్ తగ్గిపోతా ఉంటుంది, నా కోసం అనేది తగ్గిపోతా ఉంటుంది. వీరిపైనే దేవుని కృప విస్తారంగా కుమ్మరించబడుతుంది. రెండవ సినారియోలో కృప ఎవరికి ఇవ్వబడుతుంది అని అంటే 2 కొరింథీ 12 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను. పేతురుకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ప్రభుని అడిగాడు, ప్రభు తీసే ప్రభు నా దగ్గర నుంచి, చాలా బాధగా ఉంది అని అంటే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. దేవుడు మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు, కొన్ని కష్టాల ఇబ్బందుల్లో ప్రార్థన చేసినప్పుడు 2 రకాలుగా మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఒకటి, ఆ కష్టాలను తీసేసి దేవుడు మనకి కృప ఇస్తాడు. రెండవది, ఆ కష్టాన్ని అలాగే ఉంచుతాడు, సహించడానికి కృప ఇస్తాడు, సహించుకోవడానికి కృప ఇస్తాడు. 2 మంచియే మనకి. అయితే ఆయన ఇచ్చిందే మనకి మంచిది. ప్రతిసారి మన కష్టాలు తీసేస్తాడు అనుకోవద్దు, కష్టాన్ని సహించడానికి కృప కూడా ఇస్తాడు. పౌలుకి అదే చెప్పాడు, బలహీనతల్లో మీ కృప నాకు అధికంగా ఇవ్వబడుతుంది. మన బలహీనమైన పరిస్థితుల్లోనే దేవుని కృపను మనం అనుభవించగలం. మన బలహీనతే దేవుని కృప అభివృద్ధి అవ్వడానికి తగిన భూమి అన్నాడు. కృపను మనం నేర్చుకునే భావనగా ఎంచుకోకూడదు, అది మానవాతీత జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తి. మన పాపములను బలహీనతను ఒప్పుకొనుటకు మనకి ఏది అడ్డం? గర్వమే కదా. మనం చాలాసార్లు పాపాలు ఒప్పుకోం, మన గర్వమే దానికి కారణం. మన పాప స్వభావం నా శక్తితో దీన్ని చేయగలను అంటుంది, నేను చేస్తాను ఏం పర్లేదులే నా శక్తి ఉంది అంటుంది. తగ్గించుకోం. యాకోబు అంటున్నాడు, తగ్గించుకున్న వారికి కృప అధికంగా ఇవ్వబడుతుందని చెప్తుండగా, పౌలు నా బలహీనతలో ఆయన కృప నాకు సరిపోతుంది అంటున్నాడు. 2 కలిసినప్పుడు కృప వెంబడి కృప. యోహాను సువార్త 1:4-5 వచనాలు, కృప వెంబడి కృప 16వ వచనంలో ఉంటాం. కృపలో ఎదగడం కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం. ఆత్మీయ జీవితంలో ఎదగడం అంటే కృపలో ఎదగడమే. ఆత్మీయ జీవితంలో ఎదగడం అంటే కృపలో ఎదగడమే. దేవుని కృపలో పాలిభాగస్థులమైనప్పుడు అది జీవితాన్ని ముందుకు నడిపే ఒక శక్తిగా మారుతుంది. కృపలో మనం పాలిభాగస్థులంగా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితాన్ని నడిపించే ఒక శక్తి, ఒక ఫోర్స్ గా మారుతుంది. మనం దాన్ని 2 పేతురు 3:18 చూస్తాం. 2 పేతురు 3:18.
2వ పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును అనుగ్రహించు కృపయందును జ్ఞానవందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడునో యుగాంతం వరకు మేము అభివృద్ధి పొందడం, కృపలో జ్ఞానంలో అభివృద్ధి పొందడం. యోహాను 1:16 కూడా కృప వెంబడి కృప 1:16. ఒక కృపా పరిమాణంలోంచి మరొక కృపా పరిమాణంలోనికి ఎదగడం, ఒక మొక్క ఎదిగినట్లుగా ఎదగడం. కృపలో ఎదుగుట కృపను పొందుకున్నామని దానికి గుర్తు, రుజువు. కృపలో ఎదగకపోవడం ఆత్మీయ జీవితంలో ఒక కొరతను సూచిస్తుంది. నువ్వు కృపలో ఎదగట్లేదు. నీకు ఇచ్చే కృప ఇచ్చాడు దేవుడు, దాంట్లో ఎదగట్లా. ఇంతకు ముందు ఎప్పుడో 10 రూపాయలు ఇచ్చావు, 15 రూపాయలకి, 20 రూపాయలకి, 30 రూపాయలకి ఎదగాలి. నిన్ను పెంచుతున్నాడు, నిన్ను అభివృద్ధి చేస్తున్నాడు దేవుడు, ఇచ్చే కృప ఇచ్చాడు, కానీ నువ్వు కృపలో ఎదగట్లేదు. నువ్వు ఆరోగ్యంలో ఎదుగుతున్నావు, అయితే ఆరోగ్యం ఇచ్చిన ఆ ఆరోగ్యం అనేటువంటి కృప ఇచ్చిన ఆ కృపలో ఎదగట్లేదు. నీకు దేవుడు అద్భుతంగా మాట్లాడేటువంటి కృప ఇచ్చాడు, దాంట్లో ఎదగట్లేదు. కారణం ఏంటంటే లోపం ఉంది. కృపలో ఎదగకపోతే అది ఆత్మీయ లోపాన్ని సూచిస్తుంది. 1వ దశలోనిక పత్రిక 3:10 ఉంటుంది. పౌలు అంటాడు, మీలో ఈ లోపాన్ని సరిదిద్దడానికి వస్తున్నాను అంటాడు. ఒక లోపం, ఆత్మీయ జీవితంలో ఒక లోపం కృపలో ఎదగకుండా చేస్తుంది. దేవుడు కృపలో ఎదగడానికి ఎన్నో ఏర్పాట్లు చేశాడు, వీటిని ఉపయోగించుకోవాలి. కృపలో ఎదుగుతుంటే మన దృష్టిలో మనం తగ్గిపోతాం. కృపలో ఎదుగుతుంటే మన దృష్టిలో మనం తగ్గిపోతాం. అర్థం చేసుకోండి. కృపలో ఎదిగే విశ్వాసులు తగ్గించుకునే విశ్వాసులు. కృప సెల్ఫ్ ని అణిచేస్తుంది. నాదేమీ లేదు, అంతా దేవుడిచ్చిందే అంటుంది. అబ్బా, ఎంత బాగా చెప్పారండి దేవుని వాక్యం అంటే చాలా సిద్ధపడ్డానండి అంటాము, కానీ నాది కాదండి, దేవుడు మాట్లాడాడు. మీకేమైనా దేవుని యొక్క దీనివల్ల ఉపయోగం ఉంటే అది దేవుని కృప. నేను ఒక సాధనం అంతే. నన్ను ఒక సాధనంగా అడ్డు పెట్టుకుని దేవుడు మాట్లాడతాడు. కృపలో ఎదగడం అంటే ప్రపోర్షనేట్ గా ఎదగాలి. అన్ని కృపల్లో ప్రపోర్షనేట్ గా ఒక శరీరం ఎదిగినట్టు. శరీరంలో అన్ని అవయవాలు ఒకే రకమైన ఫాస్ట్ గా పెరగవు. బిడ్డ తల నెమ్మదిగా పెరుగుతుంది. బాడీ కంటే తల చాలా నెమ్మదిగా పెరుగుతుంది. బాడీ పెరిగినంత వేగంగా తల పెరిగితే ఇంతలా తల ఉంటుంది ఒకడికి మనిషిలో. మన వేలు పెరిగినట్లుగా గోర్లు పెరగవు, గోర్లు పెరిగినట్టుగా వేలు పెరగదు. గోర్లు పెరుగుతూనే ఉంటాయి, వేలు కొంతకాలం వచ్చింది ఆగిపోతుంది. మన అవయవాలులో పెరగడం అనేది ప్రపోర్షనేట్ గా పెరుగుతుంది. దేనికి తగినట్లుగా అవి పెరుగుతాయి. కృపలో కూడా అంతే. వేటికి ఎంత సాత్వికంలో ఎదగాలి, సహోదర ప్రేమలో, ఇవ్వడంలో, ఆతిథ్యం ఇవ్వడంలో, ఓర్చుకోవడంలో, సహించుకోవడంలో, మాట్లాడడంలో, కృపాసహితంగా మాట్లాడడంలో, నోరు ఉపయోగించడంలో. ప్రపోర్షనేట్ గా ఎదగడం. విశ్వాసి కృపలోంచి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది, కానీ కృప నుంచి వేరు చేయబడ్డం అంటూ జరగదు. ఎందుకంటే యేసుప్రభు వారిలో మనకి ఆ సెక్యూరిటీ ఉంది. నా గొర్రెల్ని నా తండ్రి చేతిలో నుంచి ఎవరు అపహరించలేరు. వాళ్ళు నా చేతిలో ఉంటారు, నా చెయ్యి నా తండ్రి చేతిలో ఉంటుంది, ఎప్పుడూ అపహరించలేరు. సెక్యూరిటీ ప్రభువులోనే మనకి.
అద్భుతమైనటువంటి కృప. మనం ఈ గంటన్నరలో కొంచెం నేర్చుకున్నాం, కానీ ఆలోచిస్తా ఉంటే, దేవుని సన్నిధిలో ధ్యానిస్తా ఉంటే, కృప యొక్క లోతుకి మనం వెళ్ళగలిగితే అద్భుతం. దేవుడు ఒక కృపా నిధిని మన కోసం ఓపెన్ చేసి పెట్టాడు ఆత్మీయ జీవితంలో. ఎంత ఎత్తుకు ఎదగలిగితే అంత ఎత్తుకెదగొచ్చు కృప వల్ల. ఆత్మీయ జీవితంలో ఇంత ఎత్తు అని లేదు. స్కై ఇస్ ద లిమిట్. అంటే ఆకాశం అంత ఎత్తు ఎదగొచ్చు కృపలో. అంత కృప కూడా సప్లై చేస్తాడు దేవుడు. సప్లై చేస్తూనే ఉంటాడు, వెదే కొద్ది సప్లై చేస్తూనే ఉంటాడు. సహోదరులారా, సహోదరులారా, కృపలో ఎదుగుదాం. కృపను దుర్వినియోగం చేసుకోకుండా అవుతాం. దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు మనకిచ్చిన కృప అనేక మందికి లేదు. నీకు నాకు దేవుడు కృప ఇచ్చాడు. ఈ కృప మహదైశ్వర్యాన్ని అనుభవిద్దాం. దుర్వినియోగం చేసుకోవద్దు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. వందనాలు.